2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత ఇసుకని అమలు చేశారు. పెద్ద ఎత్తున నిర్మాణ రంగానికి, వ్యక్తిగతంగా ఇల్లు నిర్మించుకునే వారికి ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 2 కోట్ల దాకా లబ్ధి చేకూరింది. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా 30 లక్షల మంది నిర్మాణ రంగంలో కార్మికులు ఉపాధి పొందుతూ ఉన్నారు. వారి సొంత కష్టంతో వారి కుటుంబాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాంటి రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ కృష్ణానది నుంచి కానీ, గోదావరి నుంచి కానీ, పెన్నా నది కానీ, ఇంకోటి ఏదైనా సోర్స్ నుంచి, ఆ రీచ్ నుంచి తీసి ఇసుకని టిప్పర్లలో నింపాల్సి ఉంటుంది కాబట్టి టన్నుకి 160 రూపాయలు వసూలు చేస్తా ఉంది. అంటే ఒక 30 టన్నుల టిప్పర్ అనుకోండి, ఒక 4,000 రూపాయలు. సహజంగా 10 టైర్ టిప్పర్స్లో ఒక 18 టన్నులు దాని కెపాసిటీ ఉంటే 30 టన్నుల దాకా పోస్తూ ఉంటారు. ఆ టిప్పరు అక్కడ టిప్పర్ నింపడానికి అయ్యే ఖర్చు ఒక 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు తీసుకువెళ్తే దానికి అదనంగా మరొక 10,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక టిప్పర్ ఇసుక 15,000 రూపాయలకి 15 కిలోమీటర్ల పరిధిలో, రీచ్కి 15 కిలోమీటర్ల పరిధిలో ఇసుక దొరుకుతుంది. చాలా బెనిఫిట్. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే టిప్పర్ ఇసుక 86,000 రూపాయల ధర పలికింది. మరి ప్రస్తుతం 15,000 అంటే దాదాపుగా 71,000 రూపాయలు వినియోగదారుడికి బెనిఫిట్ అయింది. తెలంగాణలో అయితే ఒక టన్ను హైదరాబాద్లో 2,500 రూపాయల ధర పలుకుతుంది. 30 టన్నుల టిప్పర్ ₹1,00,000 ధర పైగానే అమ్ముతూ ఉన్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకి పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు హైదరాబాద్కి 4,000 టిప్పర్ల ఇసుక అటు తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక అయ్యేసరికి ఒక టిప్పర్ 5,000కి వస్తూ ఉంది. తెలంగాణకి హైదరాబాద్కు తీసుకువెళ్ళేసరికి ఒక 25,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ₹1,00,000 పైనే అమ్ముతూ ఉన్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఆ తరలించే వారి వెనుక అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఉన్నారు అనేది బహిరంగ రహస్యం. ఎవరి అండా లేకుండా ఇసుక మాఫియా చెలరేగిపోవడం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి చూసుకున్నా కూడా తెలంగాణ హైదరాబాద్కు వెళ్ళడానికి కనీసం 170 నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మధ్యలో చాలా చెక్ పోస్టులు ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ అక్కడ దాకా వెళ్తున్నారంటే రాజకీయ నాయకులే నేరుగా ఇసుక దందాలోకి దిగారు అనేది వాస్తవం. మీ ప్రాంతంలో టన్ను ఇసుక మీకు ఎంత ధర పడుతూ ఉంది, ఒక టిప్పర్ ఇసుక మీరు ఎంత ధరకి కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.